మీరు ఎప్పుడన్నా ఇంట్లో చికెన్ ఫ్రై చేసుకుంటూ ఉంటారు కదా! ఈరోజు నేను చూపించే మసాలాతోటి ఒకసారి ట్రై చేసి చూడండి. మామూలుగా ఉండదు తెలుసా? అద్దిరిపోద్దనమాట. ఫ్లేవర్డ్ రైస్ కానీ, బిర్యానీస్ కానీ, చపాతీ, ప్లెయిన్ రైస్ ఎందులోకైనా సరే ఎక్సలెంట్‌గా ఉంటది. తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీగా అయిపోతదనమాట. పొయ్యి మీద మూకుడు పెట్టుకొని వేరుశనగ నూనె వేసుకున్నాము. ఇది అయితే ఫ్రైకి చాలా టేస్ట్ ఉంటది. ఆయిల్ కొంచెం ఎక్కువే పడతది. ఎందుకంటే ఫ్రై కదా మరి. ఒక 3 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క వేసుకుని అవి కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు వేసుకున్నాము. ఉల్లిపాయలు వేసుకుని ఒక్క 2 నిమిషాలు బాగా మగ్గనిచ్చి ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకుందాము. ఇవి ఎలా కోసుకున్నా పర్లేదు, ఫ్రై కాబట్టి మొత్తం ఉడికిపోతుంది, ఏం కనిపించదు. తర్వాత పచ్చిమిర్చి ముక్కలు వేసుకుందాము. పచ్చిమిర్చి ఏంటంటే లాస్ట్లో కూడా కొంచెం యాడ్ చేస్తాను, అందుకే కొద్దిగా తక్కువ వేసాను. పచ్చిమిర్చి వేసుకుని ఒక్కసారి తిప్పేసి మూత పెట్టి ఒక 2 నిమిషాలు అలా మగ్గనిద్దాం. ఇందులోకి మసాలా సోంపు, జీలకర్ర, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, మిరియాలు ఇవన్నీ రోట్లో 1 స్పూన్ వాటర్ వేసి దంచుకోవాలన్నమాట, మిక్సీగా వేయకూడదు. ఉల్లిపాయలు బాగా మగ్గిపోయినాయి కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. ఇది ఇప్పుడు ఫ్రెష్గా దంచిందనమాట. ఇలా చేస్తేనే మనం చేసే కర్రీ కానీ ఫ్రై కానీ ఏదైనా టేస్ట్ వస్తుంది అనమాట. ఫ్రెష్గా నూరాలి. ఆ తర్వాత చికెన్ వేసుకుందాం ఇందులో. ఇది 3/4 కేజీ మొత్తం బోన్తోనే తీసుకున్నాను, వింగ్స్, లెగ్స్ అన్నీ. అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉంటాను, చాలా బాగుంటుంది. ఇది ఎక్కడ బోన్ లేకుండా లేదనమాట, మొత్తం బోన్తోనే ఉంటుంది, కానీ చాలా టేస్ట్ ఉంటుంది. ఇదంతా ఒకసారి తిప్పేసి మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికినిద్దాము. ఈలోపు చికెన్లో వాటర్ అంతా రిలీజ్ అవుతుంది అనమాట. మూత తీసి చూద్దాము. చూసారా, వాటర్ రిలీజ్ అయింది కదా. ఇప్పుడు తగినంత కారం, పసుపు, సరిపడినంత ఉప్పు. ఉప్పు కళ్ళు ఎందుకు వేసానంటే చికెన్లో వాటర్ ఉంటుంది కదా, దానివల్ల కరిగిపోతుంది అనమాట. ఇది ఫ్రై అయినప్పటికీ వాటర్ బాగా రిలీజ్ అవుతుంది, దాని నుంచే ఉడుకుతుంది ఇది. అందుకని ఇదంతా ఒకసారి తిప్పేసి మూత పెట్టేద్దాం. చూసారా, మళ్ళీ వాటర్ ఇంకా వచ్చింది కదా. ఇప్పుడు మసాలా చూపించాను కదా, ఇదంతా రోట్లో దంచుకున్నదే, ఎందుకంటే మిక్సీకి వేయకూడదు, రోట్లో దంచితే చాలా టేస్ట్ వస్తుంది. మసాలా కూడా యాడ్ చేసుకుని ఇదంతా కలిపెట్టేసి మూత పెట్టి ఇంకా ఫ్రై అవనివ్వాలి. సిమ్లో పెట్టామనుకో బాగా మగ్గుతుంది, ఫ్రై అవుతుంది అనమాట. మధ్యలో ఏమైందంటే లివర్స్ యాడ్ చేశాను, అది క్లిప్ మిస్ అయింది. మనం ఏం చేసాము, ఎక్కువ లివర్స్, కందనకాయలు, బోన్స్, అలాగే మెడ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ అనమాట ఇవి. ఒక్కొక్కసారి అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉంటాను, చాలా బాగుంటుంది. ఆయిల్ బాగా వచ్చేసింది కదా, ఈ టైంలో కొంచెం పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకున్నాం అనుకో, ఈ ఫ్రై అనే కాదు, మటన్ ఫ్రై కానీ లేకపోతే ఫిష్ ఫ్రై కానీ ఏదైనా కూడా ఇలా ఆయిల్ మొత్తం వచ్చిన తర్వాత వేసుకుని ఆ వేడి మీద ఒక 10 నిమిషాలు అలా వదిలిపెట్టామంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది, అదిరిపోద్ది. పచ్చిమిర్చి కూడా ఆ వేడికి ఉక్కిపోతాయి, బాగా ఉడుకుతాయి అన్నమాట. మంచి సువాసన ఉంటుంది, చాలా బాగుంటుంది. అంతే, అయిపోయింది. ఇంకా దీన్ని సర్వ్ చేసుకోవడమే. ఇది ఫ్రై అయినప్పటికీ లైట్గా ఒక 10% గ్రేవీ లాగానే ఉంటుంది, ఎందుకంటే ఆనియన్స్ ఇవి యాడ్ చేసాం కదా, అందుకని మొత్తం దీంతో తినేయచ్చు. నేను జీరా రైస్తో టేస్ట్ చేసాను, ఇది అసలు ఎలా ఉందంటే టేస్ట్ మాటలో చెప్పలేము, అంత అద్భుతంగా ఉంది. ఒకసారి ఇదే మసాలాతోటి రోట్లో దంచుకుని చేయండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రోట్లో దంచితే మంచి టేస్ట్ వస్తుంది. చాలా సింపుల్ కదా, ఈజీగా అయిపోయింది. ఇది మీరు ట్రై చేస్తే కనుక నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇంకా బోల్డ్ అండ్ రెసిపీస్ చేసుకుందాము. తప్పకుండా సపోర్ట్ ఇవ్వండి. మన ఛానల్ విజిట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ నొక్కండి, నోటిఫికేషన్స్ వస్తాయి. లైక్ చేయండి, షేర్ కూడా చేయండి.